చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మ సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు? మరి ఏం చేయమంటావరా, ఈ బడిలో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా, ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనాలందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్రే లేనోడు భూగోళం టీచరు. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ప్లాట్లు వేసి అమ్మితే చెరో 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటికి తెలియకుండా అండమాన్ వెళ్లి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అవ్వచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చావురా. ఎలా నువ్వు నన్ను ఏదో అనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది, నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా. ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులను మన్నించి క్షమాశిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ప్రభువా, నన్ను విడువను. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నాకెందుకయ్యా సల్యూట్? ఏ రోజుకైనా మీరు మా పై అధికారి సార్. అరే లోపలికి రండి. ఎస్ సార్. అది సరే, మీరేంటి ఇలా? సార్, వైజాగ్ సిటీలో అట్రాసిటీ చేస్తున్న మెంటల్ రౌడీని నేను షూట్ చేసి కాల్చినందువల్ల ఎమోషన్ అయిన ఐజీ నాకు ప్రమోషన్ ఇచ్చి ఈ టౌన్ సిటీలో ఉన్న రౌడీల్ని మక్కెలరగదీసి బొక్కలో తొయ్యమని చేతిలో లాఠీ పెట్టి పంపించారు సార్. తగ్గి తిని మీరెలా సార్ హఠాత్తుగా ఎన్సీసీ మాస్టర్ అయ్యారు? కాలేజ్ చదువుతున్నప్పుడు ఎన్సీసీలో సి సర్టిఫికేట్ హోల్డర్ ని. 21 రోజులు ట్రైనింగ్ కోసం నాగ్పూర్ క్యాంప్కి వెళ్ళాను. ఎన్సీసీ మాస్టర్ అయ్యాను. కావ్యం మేడం ఏం చేస్తున్నారు సార్? నా కోసం వెయిట్ చేస్తుంది. కావ్య, ఎస్ డాడీ. డ్రైవర్ ముత్యాలరావు తన కూతురు పెళ్ళని సంతోషంగా వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళాడు. కానీ నేను సంతోషంగా లేను. నా కూతురు పెళ్ళెప్పుడో నాకే తెలియడం లేదు. ఒక 6 నెలలు వెయిట్ చేయమని నరసింహన్ చెప్పారు నాన్న. నోవే, నేను ఇప్పుడే రాజోలు వెళ్తున్నాను. పెళ్లికి ఎందుకు ఒప్పుకోవటం లేదని వాళ్ళ నాన్నగారిని సూటిగా అడుగుతాను. నాన్న ప్లీజ్. నరసింహానికి ఇన్ఫార్మ్ చేయి. భద్రాచలం బండాపు. అలాగేనండి. కావ్య, మీ ముందు పెళ్లి మాటలు మాట్లాడితే బాగుండదు. నేను అమ్మ వెళ్ళి మాట్లాడొస్తాం. మీరు ఇంటికి వెళ్ళండి. సరిగ్గా చెప్పారయ్యా. అక్కడ జరిగేదంతా నేను లైవ్ గా వీడియోలో చూడాలి. ఓకేనా? అక్క రెడీ. తీసుకోండి. నన్ను నా కుటుంబాన్ని గౌరవించి సంబంధం మాట్లాడడానికి వచ్చారు. ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏమిటి పిల్లలిద్దరూ వచ్చినప్పటి నుంచి లప్పు డప్పునే చూస్తున్నారు? అవ్వా, ఇది ల్యాప్టాప్. అమ్మాయి పెళ్లి త్వరగా చేయాలన్న ఆశతో హడావిడిగా బయలుదేరి వచ్చేసాను. ఏమిటమ్మా, సినిమా చూస్తున్నారా? అవును తాతయ్య. అందరూ మౌనంగా ఉన్నారేంటి? అవును, మీ పచారీ కొట్లో సరుకులన్నీ సైకిల్లో డెలివరీ చేస్తారా లేకపోతే వ్యానుల్లో సప్లై చేస్తారా? సంబంధం మాట్లాడడానికి వచ్చావా, సరుకులు కొనడానికి వచ్చావా? లేదు, అందరూ సైలెంట్ గా ఉన్నారు కదా, ఏదైనా ఫిలప్ చేద్దామని. అక్క బాగా సైలెంట్ గా ఉన్నారేంటి? ఏదైనా మాట్లాడమను. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఏమన్నా మాట్లాడు. నేను ఫుల్ గా ఆర్గ్యూ చేశాను, కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఊరికి కథలు చెప్పకు. నువ్వు అక్కడ చేతులు కట్టుకుని సైలెంట్ గా అవ్వ పక్కన నించున్నావు. నేను చూస్తూనే ఉన్నాను. ఎక్కడి నుంచి? అమ్మ మొబైల్ నుంచి లైవ్ టెలికాస్ట్ చేస్తోంది.